అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలి అందరూ. నా మన్మరాళ్ళు అందరినీ తోలుకొచ్చిన ఇక ఇప్పుడు నా పేరు ఆస్తుకు సత్య అని ఉన్నది, కానీ ఇక ముందైతే నా పేరు పరశురాములు. అదెందుకు అయిందంటే ఇప్పుడు సీజన్ ఆనకాలం లేక G5లా సీజన్ నడుస్తున్నది. ఏంటిది? ట్రేడింగ్ 1 నడుస్తున్నదే. ముచ్చట తెలుసా మీకు? తెలియకపోతే 99 రూపాయలు ఎంత ఒక టిఫిన్ చేసిన నాస్తా చేసిన ఖర్చులో పెడితే మనకు సబ్స్క్రైబ్ వస్తుంది నెల అంతా. అందులో సినిమాలు అన్నీ చూడవచ్చు ఇంటిల్లు ఆదులు కూర్చొని. అటువంటి G5లో వచ్చిర్రు మన మునగాళ్ళు మోతేవాళ్ళు. నా ముంగట్టున్న ఇగో ఈ ముగ్గురు మునగాళ్ళు ఈమె మోతేవారి అమ్మ. ఎట్లున్నారు? పరశురామ్. నేను ఇప్పుడు మళ్ళీ ట్రేడింగ్ అంటే ఏంటిది? ట్రేడింగ్ అంటే పైసలు. మళ్ళీ ఇది చూస్తే పైసలు రావా? 99 రూపాయలు పైసలు లెక్క కొడతలేవా? మనది భాష అంటే నువ్వే ఇంత హుషారుంటే నీ తాత ఎంత హుషారుండాలి. మీ తాతనే, మీ తాతే సొంతం. ఈయనేమో మేన పిల్లగాడు. ఈ పిల్లగాడు ఈ పిల్ల ఇలా వరుసలు ఏమైతాయో అరుచుకుందాము. ముందుగాల అరుచుకునే ముందల ఫర్షి తాత మంచిగున్నావు మనమడా? మంచిగున్న తాత. మంచిగున్నావు ఆయన? నేను మంచిగా బెలుగు లేక మంచిగున్నాను. నీకేంది ముందట వెనక అన్ని మంచిగా ఆడ పుట్ట పుట్ట ఈడి వల్ల చూస్తుంటే ఇప్పుడు పోయి పట్టి పెద్ద పరద మీద కనబడతావి. ఏదో నువ్వు ఇచ్చిన దయ ఇదంతా. ఏముంటుంది? నాదేమున్నది? ఇగో తెలుగు ఫ్రేస్కెక్కు లేడున్నా చిన్న విలేజ్ ఎక్కడ లంబాడిపల్లి, ఎక్కడ గ్లోబల్ విలేజ్ ఆన్నే ఉండి అద్భుతాలు చేసిరుతాం. మీ టీం అందరికి ముందుగాల 10,000 శనార్థులు. శివ బుర్ర, కృష్ణ బుర్ర. శివుడు కృష్ణుడు బుర్ర చాలా ఉపయోగించిన విన్నాను. మీ తాతలకెళ్ళే బుర్ర ఉన్నదా? నీకొక్కనికే వచ్చింది ఆ బుర్ర? ఇక తాతల నుంచి ఉన్నట్టే కానీ బుర్ర అనేది. ఆ బుర్ర తాతల నుంచి వచ్చింది. ఇంటి పేరు బుర్ర తాతల నుంచి వచ్చింది. ఈ బుర్ర ఈయన తెచ్చుకున్నది. అదే కదా. ఒకసారి ఒక ఫారి చూడాలనుకుంటున్నారే నీ బుర్ర. అందులో కూడా కనబడ్డది నీ బుర్ర. అన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక ఫారిది రౌడీ గుండె కానీ లెక్క కొడతావు. ఓయమ్మో ఇది ఎందుకు తీసిన తెలుసా? నన్ను ఆర్ఆర్ ఏని జెర్సేపు నువ్వు ప్రొఫైల్ తిరుగు. లేదు రామరెడ్డిని అంబరీష్పూర్ని కలిపి మిస్కిల్ వేస్తే ఎట్లుంటాడో అట్లుంటాడు. ఇది మహేష్, ఇది డైరెక్టర్. అబ్బా అసలు ఎట్లా వచ్చింది ఇది కథ ముందటికి? అన్న ఎట్లా వచ్చిందంటే యాక్చువల్గా కాన్సెప్ట్ ఒక అబ్బాయి ఇచ్చిండే ఫస్ట్. అంటే అతను వేరే రాసుకున్నాడు. ఏంటిది డిఫరెంట్గా అది చెప్పేసి అంటే దాని నుంచి నేను చిన్న స్టోరీ అనుకుండే. నాకు అది చూస్తే చాలా బిగ్ థింగ్ లాగా అనిపించింది. తమ్ముడు ఇది వేరే రకంగా మనం చేద్దామని చెప్పేసి అన్నప్పుడు ఇక కంప్లీట్ స్టోరీ నేను రాసుకున్నా. దీనికంటే మనం జనరల్గా ఏంటంటే ఒక జనరేషన్లో ఒక లవ్ను మనం అక్రమ సంబంధం టైప్లో మనం చూస్తాం కదా. ఒక ప్యూర్ లవ్ అనేది కూడా ఎట్లా చూపించచ్చు, ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్. మళ్ళీ ఏంటంటే 2 తరాలకు సంబంధించిన లవ్. పరమానందం సార్ అంటారుగా ఇంట్రెస్టింగ్ ఐ లవ్ స్టోరీ చెప్పు అన్నట్టే ఉన్నది ఈ కథల. మొత్తం ఇంట్రెస్టింగ్ అంటే సగం దాకా ఏమవుతుందో తెలియదు, మొత్తం టూ అన్నట్టే ఉంటుంది. ఇది కథ టూ అన్నట్టే ఉంటుంది. చూసిన ఇది 2 మధ్య అయిపోయినాక చూస్తే ఇది 2 కాదురా తో ట్రూ అనిపిస్తుంది. సార్ చెప్పాలి, మన హెడ్ మాస్టర్ సార్ ఎడ్గానే ఉంటాడు కానీ వాయాబో అవి గంజి ఆంగులు వేసినావు కానీ అందులో గంజి ఆంగులు వేసి నర్సింగ్ యాదవ్ అంటే రెక్కలు ఇట్లనే పెట్టిండి. ఇక అయిపోయేదాకా 5 ఏళ్ళకి 5 ఉంగురాలు పెట్టిగా. మన సదన్న అంటే సన్న ముచ్చట కాదు, ఇది చాలా దొడ్డు ముచ్చట. ఎందుకంటే సదానందమే జనానందం. అందరికి క్షణార్థి మా ఊరు కనగారిత అని ఎంట్రీ ఇస్తాడు ప్రతి ఒక్క 7 వేలల్లా. అది ఆయన ఎంత ఎప్పటికీ చెట్టు మీద చిలక లేకుంటాడు, ఏమి టెన్షన్ ఉండదు. ఆయన స్కూల్లో పాఠాలు చెప్తాడా, స్కూల్లోకి చదువుకోనికి పోతాడా, అంత ఆయన మనసును చూస్తే అంత నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా ఆయన ముఖం చూసినట్టే ఉంటుంది. నిజంగా ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ఇవాళ పాటలు వచ్చినాయి, ఇవాళ అన్ని కథలు వెతుకుంటున్నాం మేము. కానీ ఏమి లేనాడ యూట్యూబ్లో నీ సొంత పైసలు పెట్టుకొని మానిటైజేషన్ అనే కథ లేనప్పుడు కూడా నువ్వు పెట్టినవే. అందులో మేమంతా పని చేసినాం. మేము 500 రూపాయలు తీసుకొని ఒక దినం కూలి చేసినాం నీ తాన.
అది అందుకు నీకు శనార్థి. ఎవరు ఏదన్నా చేయొచ్చు, ముఖం బాగాలేదనో పైసలు లేవనో అసలు ఊళ్ళోనే ఉంటున్నామనో రందెందుకు పట్నంలో పోయి ఉంటేనే తీసిమార్కాలం అవుతామా. ఊళ్ళుండి కూడా మోతవారిని మళ్ళా అదే తెర మీద పెట్టిండు. అది ఊళ్ళు ఉంటారుగా మోతవారు అంతా, ఆ మోతవారి కథనే. మోతవారి అంటే మీ ఊళ్ళు ఉంటుండేనా నాయసంటి మోతవారి? ఉంటారు కానీ ప్రతి ఊర్లో మోతవారు ఉంటాడు, ప్రతి ఇంటికొకళ్ళు ఉంటారు మోతవారి. అసలు చెప్పాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు మోతవారి. అప్పుడు ఇంటికొకడు ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్కడు మోతవారి. ఇవన్నీ కాదు, సెల్ ఫోన్ ఉంటే చాడు మోతవారి. ఎందుకంటే స్టేటస్ మారుస్తున్నాడు పెట్టి, అరే మోసం చేసిన వాడిని నమ్మకు అంటని అట్లా పెట్టింది అనుకో అని దిట్టజాలకి ఇలా పెడతాడు. ఎవరి తలగాలో వరకు తగులుతుంది, తలగలకు కూడా సబ్ టైజ్ తగులుతుంది. వీళ్ళ మోసం చేస్తారండి, వీళ్ళ మోసం చేసి ఎవరైనా మోసం చేద్దని పెడతారు. ఇంకా అట్లా ఆయన మోతవారే. ఈ మోతవారి శాతాలు అన్నీ ఉన్నాయి. ఇంత మోతవారు ఉండగా కూడా మీరు అంత ఒక ఐకమత్యం ఉండి టీము కథ అనుకున్నప్పుడు అందరు గుంపుగా కూర్చొని ఈ జీతమా వద్దా అనేది ఉంటుందా? ఉంటుంది కదా. అంటే ఫస్ట్ మనం ఒకటి రాసుకుంటాం, రాసుకున్న తర్వాత దానిలో ప్రాపర్ వే వెళ్తుందా లేదా అని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కంపల్సరీ. ఎందుకంటే మన ఫ్లోలో మనం వెళ్తూ ఉంటుంది ఒక స్టోరీ. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది. ఆర్క్ ప్రాపర్గా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా పోతుంది, ఎండింగ్ ఆ క్యారెక్టర్ ఎట్లా మెసేజ్ ఇస్తుంది ఏంది అనేది మనం చూసుకోవాల్సిందే కదా. మీరు సినిమా తీసినాక ఇప్పుడు జీ తెలుగు వాళ్ళు తీసుకురా, Zee5 వాళ్ళు తీసుకురా, లేకుంటే వాళ్ళు చెప్పినాక నేను సినిమా తీసిరా? వాళ్ళు చెప్పినాకనే నమ్మిండ్రు, చూసినావా? నమ్మిరు. అంటే మన వీడియోలు మన అవి చూసిండ్రు కదా, అవి చూసి అంటే ఏం చూపించారు వాళ్ళకి మరి ముందు? ఫస్ట్ కథనే వెళ్ళి తీసుకెళ్ళినాం మేము. వాళ్ళే ఫోన్ చేసారు అంటే వాళ్ళకు మన ఐడియా ఉంది కదా, వాళ్ళే ఫోన్ చేశారు. మీలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పి అని ఉండే. రీజనల్ స్టోరీస్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తారు. దాంట్లో మనం వాళ్ళకి రీజనల్ కాదు, ఒరిజినబుల్ ఒరిజినబుల్ రెండు కలిసి వచ్చినాయి ఇలా. నేను ఆడికి వచ్చినప్పుడు మీ టీముని చూసినప్పుడు అనిపించింది, ఈ చందుని చూస్తే చందు మంచిగా బలిసిన కోడి లేకుంటాడు. అందుకే కోడి ఇష్టం మనోనికి. మొత్తం కోడిని పెట్టినా అట్లనే తింటాడు. ఒకటే పారి వచ్చిన పాపం చందు ఆరా ఉంటుంది దాని మీద, తినాలి అని ఉంటుంది, తినడు. నాకు ఇంత తింటాడు అంతే. ఆ తినాలని ఉంటుంది తప్ప తినడు. వండుడు అవన్నీ మనోనికి చాలా ఇష్టం. ఆయనకు జాయ్ఫుల్ అంటే నలుగురితో ఉండడం, నలుగురితో ఎంజాయ్ చేయడం, వాళ్ళు నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటే దాన్ని చూస్తూ ఫీల్ అవ్వడం అతనికి బాగా ఇంట్రెస్ట్ తనకి. ఇంకా రాజు కూడా చిన్న పిల్లగానికి పెద్ద బరువు పెట్టినావు, మోతుకోలు. అదే నేను గదే కథ కదా, నా అన్నదమ్ములు లేక ఇద్దరం కలిసి పని చేసినాం. చాలా మంచి మెతుకోడే మనోడు. కానీ డౌట్ రాలేదా ఇంత పెద్ద వేసాము పిల్లగానికి ఇచ్చుడు అని? మనం 10 సంవత్సరాల జర్నీ అన్న. అనిల్ ఏం చేయగలుగుతాడు, రాజు ఏం చేయగలుగుతాడు, చందు ఏం చేయగలుగుతాడు, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ వీక్నెస్ మనకు ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. ఒకసారి వాళ్ళను ఇంకొద్దిగా కొత్తగా ప్రయోగం చేద్దాం, కొత్తది ఇంకోటి వెలికిదిద్దాం. ఊకే సంథింగ్ సేమ్ ఉంటే మనకు కూడా కిక్ ఇవ్వదు కదా, కొద్దిగా డిఫరెంట్ ఇస్తే మనకు కూడా కిక్ అనిపిస్తుంది. సో అట్లా ప్రయోగం చేసినాం మనం. అయితే ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు బండిలో పెట్రోల్ పోసిన దాకా నడవదే. ఏదైనా కూడా అందులో ఇంత ఖర్చు కావాల్సింది. ఈ సినిమాకు కూడా బాగానే ఖర్చు అయింది కదా. మరి మనం చూస్తేనేమో మాకు ఇంత అవుతుంది అనుకున్నప్పుడు ఎవరు సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది? మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడైతే మేమే చేస్తామని చెప్పేసి ముందరికి వచ్చినాం అన్న. ముందరికి వచ్చేసిన తర్వాత స్టోరీ చూసి అది చేసిన తర్వాత ఇంకా బెస్ట్గా చేద్దామని చెప్పి జీవాళ్ళు అన్నారు మనతో. అన్న తర్వాత అంత మనం చేసేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తే మనం క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, చేసుకోవచ్చు. ఇంకొద్దిగా మనకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా ప్రొడక్షన్లో. దానికని చెప్పేసి ఎవరిని మనం చూద్దామా అని చెప్పేసి అంటే మనకు మధురా శ్రీధర్ గారు అది చేసి ఉండే. మధురా శ్రీధర్ గారితో అనిల్నే వర్క్ చేసి ఉండే అంతకుముందు ఒక సినిమాది, సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక సినిమాలో చేసిండు. అనిల్ ఉండి అన్న మధురా శ్రీధర్ గారు అయితే మనతో పనిచేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళొద్దాం అన్న అని చెప్పేసి అంటే మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ ఇంత పెద్ద బుక్ పట్టుకొని పోయినాం. చూసిన తర్వాత ఫస్ట్ సార్ ఒకసారి చూడండి సార్, చూసిన తర్వాత మీరు అది చేయరంటే జస్ట్ 2-3 పేపర్ ఇట్లా చూసి అసలు ఏంది ఈ సెల్టెక్స్లా తెలుగులో రాయడం నేను ఎప్పుడు చూసినా, ఎప్పుడో జవాన్లా చూసినా. నేను మొత్తం తెలుగులోనే రాసిన కంప్లీట్. అంటే మన తెలంగాణ స్లాంగ్ ఎట్లయితే ఉంటుందో అవే పదాలతోటి అవే రాసిన. ఇంగ్లీష్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది, అది తర్వాత చూసుకుందాం. మిగతా అంతా దీనిలో రాసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ నా సోల్ అనేది కనెక్ట్ కావాలి కదా, అది చదువుతున్నప్పుడు విన్నప్పుడు అని. సార్ విన్న తర్వాత సేమ్ వైబ్ వినపడ్డది. అబ్బాబ్బా పదాలు ఎంత బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చేసేద్దామని చెప్పేసి అన్నారు. సార్ ఒకసారి కంప్లీట్ చూడండి సార్ అంటే, మీరు ఆల్రెడీ చేస్తారు, మీ వర్క్ ఇంత పొటెన్షియల్ ఉంది, నాకు
చూస్తేనే అర్థమవుతుంది. నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, మీరు చేసేయండి బ్రదర్, G5 కూడా అప్రూవల్ చేసి అప్రూవల్ చేసింది కదా అని చెప్పేసి సార్ కూడా సపోర్ట్ చేసి ఉండే. సార్ వెనుకుండి నిలబడ్డాడు. ఇక మాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇక మనం ఐవీలో షో ఉండే మన శ్రీకాంత్ కూడా సపోర్ట్ చేసిండు మంచి వెనుకోండి. ఏంటిది గంగా వచ్చింది, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ మన టీం నుంచే, మన చందు, బాబా, రాజు, వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోలల్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేసారు. ఇక మనోళ్ళు మనకి ఇచ్చుడేంది, మనమే చేసుకునేది కదా ఎట్లా అందరు చేసిరు. G5లో అనురాధ గారు, మన జయంత్ సార్, దేశరాజు గారు, ఇంకా మాకు సిద్ధు, విశ్వ, ఐశ్వర్య గారు, ప్రతి టీం మార్కెటింగ్ టీం అయితే ఇక దుమ్ము దులుపుతుంది వాళ్ళు అయితే ఇక. ఈ ఎక్కడ చూసినా వీళ్ళు అంటున్నట హోర్డింగ్స్. కరీంనగర్ లో మా ఫ్రెండ్స్ మొన్న ఇంటికి పోయినరు, ఎక్కడ చూసినా నీ ఫోటోనే కనిపిస్తుంది. కరీంనగర్ మొత్తం మీ హోర్డింగ్లే ఉన్నాయి. అసలు మీరు సినిమా చేసినా వెబ్ సిరీస్ చేసినా ఇన్ని ప్రమోషన్లు చేస్తున్నారు అంటున్నారు అందరూ. కానీ పడ్డ కష్టానికి ఆర్టిస్టులకి ఏం కావాలి, మన ఎక్కడైనా తెరల మీద ఫోటోలు కావాలి, లేకపోతే ఏదైనా ఆడితే ఫోటోలు కావాలి, గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు. ఆ